సో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనము తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనే సబ్జెక్టు మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్‌లో పేపర్ 2లో ఎస్సే టైప్ క్వెషన్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఎస్సే టైప్ క్వెషన్‌లో భాగంగా ఆంధ్ర జనసంఘం ఏ విధంగా స్థాపించబడింది, ఆంధ్ర జన కేంద్ర సంఘం ఏ విధంగా స్థాపించబడింది అనే అంశాల గురించి వివరించడం జరుగుతుంది. మనకు హైదరాబాద్ రాజ్యం అనేది భారతదేశంలో హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. హైదరాబాద్ సంస్థానం అనేది మొత్తము హైదరాబాద్ అంటే మొఘలుల కాలం నుంచి అది దక్కన్ సుబాగా ప్రసిద్ధిగాంచింది. ఆ విధంగా సుబా అంటే మొఘళ్ళు వాళ్ళు పరిపాలనా సౌలభ్యం కొరకు తమ రాజ్యాన్ని సర్కార్లు పరిగణలుగా విభజించారు. ఆ విధంగా సుబాగా ఉండేది. కాబట్టి దక్కన్ సుబాను నిజాముల్ ముల్క్ సుబేదార్గా ఉండేవాడు. తర్వాత కాలంలో ఆయన నిజాముల్ ముల్క్ క్రీశకం 1724 సంవత్సరంలో ఆసఫ్జాయి రాజ్యాన్ని ఔరంగాబాద్ రాజధానిగా స్థాపించడం జరిగింది. ఆ విధంగా నిజాముల్ ముల్క్ 1724 సంవత్సరంలో స్థాపించాడు. ఆయన అసలు పేరు మీర్ కమరుద్దీన్. ఆయనకు చిన్కిలిచ్ ఖాన్, ఫతేహ్ జంగ్, నిజాముల్ ముల్క్ అనే బిరుదులు ఉండేవి. ఆ విధంగా ఆయన మొఘళ్ళ ఆధీనంలోనే ఆసఫ్జాయి రాజ్యాన్ని ఔరంగాబాద్ రాజధానిగా స్థాపించడం జరిగింది. తర్వాత ఆయన కుమారుడైన నిజాం అలీ ఖాన్ కాలం నాటికి ఆయన కుమారుడు ఔరంగాబాద్ నుంచి తన రాజధానిని హైదరాబాద్కు మార్చడం జరిగింది. హైదరాబాద్కు మార్చాడు. ఆ తర్వాత ఇంకొక 5 పాలకులు కూడా పాలించారు. అయితే నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారితో ఆనాటి గవర్నర్ జనరల్ అయిన వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో భాగంగా 1798 సంవత్సరంలో నిజాం సైన్య సహకార ఒప్పందంలో మీద సంతకం చేయడం జరిగింది. ఈ విధంగా సైన్య సహకార ఒప్పందంలో సంతకం చేసిన మొట్టమొదటి భారత పాలకుడు ఎవరంటే నిజాం అలీ ఖాన్. ఇది ఒక ప్రిలిమినరీ క్వశ్చన్. ఎవరు మొట్టమొదటిసారిగా ఏ పాలకుడు ఈ విధంగా మన సైన్య సహకార ఒప్పందం పైన సంతకం చేసిన మొట్టమొదటి భారత పాలకుడు ఎవరంటే నిజాం అలీ ఖాన్. ఆ తర్వాత నిజాం అలీ ఖాన్ తర్వాత ఇంకొక 5 నిజాములు కూడా హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఈ హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు. తర్వాత హైదరాబాదు రాజ్యం అనేది ఒక 17 జిల్లాలు కలిసి ఉండేవి హైదరాబాద్ రాజ్యంలో. అవేంటంటే తెలుగు మాట్లాడే ప్రాంతాలు 8 తెలుగు మాట్లాడే ప్రాంతాలు తెలంగాణలో 8 జిల్లాలు. తర్వాత మరాఠీ మాట్లాడే అప్ టు ఔరంగాబాద్ వరకు మరాఠీ మాట్లాడే ప్రాంతాలైన 5 జిల్లాలు. తర్వాత కన్నడం మాట్లాడే ప్రాంతాలైన 4 జిల్లాలు కలిసి మొత్తం 17 జిల్లాలుగా ఇది హైదరాబాద్ సంస్థానం ఉండేది. దీన్ని హైదరాబాద్ సంస్థానం లేకపోతే హైదరాబాద్ రాజ్యం అని కూడా అనేవారు. ఈ విధంగా భారతదేశంలో అనేక సంస్థానాలు ఉండేవి. అన్ని సంస్థానాల్లోకెల్లా హైదరాబాద్ సంస్థానం అనేది పెద్దది. అది గ్రేట్ బ్రిటన్తో ఈక్వల్ అంత భూభాగం ఉంటుంది. ఈ విధంగా ఉన్న భూభాగం ఉంటుంది. తర్వాత మరి నిజాం పరిపాలన అనేది చాలా నియంతృత్వ ధోరణితో జరిగేది. ఎందుకంటే ఆ కాలంలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. వాళ్ళ ప్రజల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అంటే నిజాం కాలంలో వెట్టి చాకిరీ అనేది ఉండేది. వెట్టి చాకిరీ సమాజం అంతా ఆవరించి ఉండేది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా అధికారులకు వెట్టి చాకిరీ చేసేవారు. తర్వాత ఆనాటి దొరలకు, తర్వాత ఆనాటి భూస్వాములకు, తర్వాత జాగీర్దారులకు వెట్టి చాకిరీ చేసేవారు. అంటే రకరకాల వెట్టి చాకిరీ చేసేవారు. రకరకాల వృత్తుల వారు ఫ్రీగా వారి వృత్తులను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఫ్రీగా అందరికీ భూస్వాములకు, జమీందారులకు సరఫరా చేయాలి. తర్వాత అనేక రకాల వృత్తులు, కుండలు చేసేవారు కుండలు ఫ్రీగా ఇవ్వాలి. తర్వాత కళ్ళు గీసేవారు కళ్ళు ఫ్రీగా చేయాలి. ఇట్లా వడ్రంగి వారు ఫ్రీగా పనిచేయాలి. ఇట్లా బట్టలు చేసేవారు బట్టలు ఫ్రీగా ఇవ్వాలి. ఇట్లా రకరకాల ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వడం ఇలాంటివి ఉండేది. తర్వాత అనేక నియంతృత్వం రాజ్యమేనేది. ఒక పక్క రజాకారులు, మరొక పక్క నిజాం పోలీసులు. ఈ విధంగా ప్రజల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో తెలంగాణలో కూడా నిజాం పరిపాలన విముక్తి కోసం అనేక పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాలు జరుగుతున్న క్రమంలోనే మనకు 1921 సంవత్సరంలో అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ విధంగా అనేక ఉద్యమాలు జరిగాయి. అవి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడ్డప్పుడు హైదరాబాద్లో కూడా మీటింగ్ అయింది.
అదేవిధంగా వందే మాతరం ఉద్యమం జరిగినప్పుడు భారతదేశంలో వందే మాతరం ఉద్యమం జరిగినప్పుడు దాని ప్రభావం హైదరాబాద్ పైన ఉండేది. 1857 తిరుగుబాటు భారతదేశ వ్యాప్తంగా జరిగితే దాని ప్రభావం హైదరాబాద్లో ఉంది. ఈ విధంగా ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో అన్ని పార్ట్‌లు కూడా హైదరాబాద్‌లో కూడా జరగడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఈ సందర్భం ఆంధ్ర జన సంఘం ఏ విధంగా స్థాపించబడింది, అది ఆంధ్ర జన కేంద్ర సంఘంగా ఏ విధంగా మారిందనే విషయానికి వస్తే, ఆంధ్ర జన లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఆంధ్ర జన సంఘం అనేది 1921 సంవత్సరం నవంబర్ 11, 12 తేదీలలో 1921 సంవత్సరం నవంబర్ 11, 12 తేదీలలో హైదరాబాద్లో మహర్షి కార్వే అధ్యక్షతన నిజాం రాజ్య సంస్కరణల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక మంది వక్తలు రకరకాల భాషలైన ఇంగ్లీష్లో మాట్లాడారు, కొంతమంది ఉర్దూలో మాట్లాడారు, మరికొంతమంది మరాఠీ భాషలో మాట్లాడారు. అదేవిధంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఆనాటి హైదరాబాద్ అడ్వకేట్ అయిన అల్లంపల్లి వెంకటరామారావు అనే వ్యక్తి తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో ఆయన తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టాడు. దీంతో మరాఠీ మాట్లాడే వాళ్ళు ఆయనను అల్లరి చేశారు, చాలా ఇన్సల్ట్ చేసి అవహేళన చేయడం జరిగింది. దీంతో ఆయన ప్రసంగం ఆపివేయాల్సి వచ్చింది. అదే రోజు తెలుగువారికి ఇంత అవమానం జరిగింది, మన ప్రాంతాల్లో మనకి ఇంత అవమానం జరిగిందని తెలుగువారు అదే రోజు రాత్రి రావిచెట్టి రంగారావు, అది వివేకవర్ధిని కళాశాల వెనుక భాగంలో ఉండే ట్రూప్ బజార్లో రావిచెట్టి రంగారావు గారి ఇంట్లో సమావేశమై తమ భవిష్యత్తు ఏంది, ఇంత జరిగిన అవమానం ఏంటని వాళ్ళు సమావేశమై చర్చించడం జరిగింది. అదే సందర్భంలో 1921 సంవత్సరం నవంబర్ 12 తేదీన అక్కడే అదే రోజు రాత్రి ఆంధ్ర జన సంఘం అనే సంస్థను 11 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఆంధ్ర జన సంఘం ఏర్పాటైంది. తర్వాత అదేవిధంగా 1922 సంవత్సరంలో దాని ప్రథమ సమావేశం కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆ సందర్భంలో ఆంధ్ర జన సంఘం పేరును నిజాం ఆంధ్ర జన సంఘంగా, నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘంగా మార్చడం జరిగింది. ఈ సందర్భంగా అనేక సంస్థలు ఈ విధంగా ఆంధ్ర జన సంఘం, నిజాం ఆంధ్ర జన సంఘం ఏర్పాటు అయ్యేటప్పటికీ అనేక మంది ప్రజలు అనేక సంస్థలు ఏర్పాటు చేసుకొని కొన్ని 100 సంవత్సరాల పైగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా ఈ సంస్థలన్నింటినీ విలీనం చేయాలనే ఉద్దేశంతో 1923 సంవత్సరంలో ఈ సంస్థలన్నింటినీ విలీనం చేయాలనే ఉద్దేశంతో హనుమకొండలో ఓ మీటింగు ఆంధ్ర జన సంఘం మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఆంధ్ర జన సంఘం మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఆ సంస్థలన్నీ కూడా ఇక్కడ విలీనమైపోయి ఆంధ్ర జన కేంద్ర సంఘం అనే సంస్థ ఏర్పడింది. ఆంధ్ర జన కేంద్ర సంఘం అనే సంస్థ ఏర్పడింది. అది బారిస్టర్ రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పడింది ఆ సంస్థ. తర్వాత మాడపాటి హనుమంతరావు సెక్రటరీగా ఉండే. తర్వాత ఈ విధంగా ఆంధ్ర జన కేంద్ర సంఘము తెలుగువారి చరిత్రను వెలుగు తీయాలి, తెలుగువారి చరిత్ర సాధనాలను వెలుగు తీయాలనే ఉద్దేశంతో పనిచేసింది. ఆ విధంగా అనేక పాంప్లెంట్స్ను వేసింది. తర్వాత అనేక పాఠశాలను ఏర్పాటు చేసింది. తర్వాత తెలుగువారి అభివృద్ధి అంటే అనేక పాఠశాలలను, తర్వాత విద్యా సంస్థలను, తర్వాత తెలుగు భాషా గ్రంథాలను ప్రోత్సహించింది. ఈ విధంగా వివిధ అంశాల ద్వారా అనేక పుస్తకాలు కూడా ప్రచురించింది. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా వెట్టి చాకిరి మీద ఒక పుస్తకం రాసింది ఆంధ్ర జన కేంద్ర సంఘంలో రాయించడం జరిగింది. వీరి కృషి వల్ల వెట్టి చాకిరిని నిషేధిస్తూ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ 1923 సంవత్సరంలో ఫర్మానా జారీ చేయడం జరిగింది. తర్వాత వర్తక సంఘం పేరు మీద కూడా ఒక పుస్తకం రాయడం జరిగింది. వర్తకులు అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా గ్రామాల్లో వీరికి అధికారులు వచ్చినప్పుడు కానీ, వీరికి కానీ, దొరలకు కానీ, భూస్వాములకు కానీ వర్తకులు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అంటే ఫ్రీగా అనేక వస్తువులు సరఫరా చేయాలి. తర్వాత వాళ్ళని పీడించి పన్నులు వసూలు చేసేవారు. కాబట్టి ఆ వర్తక సంఘం అనే పేరు మీద ఒక పుస్తకం రచించడం జరిగింది. ఆ పుస్తకం వచ్చి వర్తకుల్లో ప్రభుత్వంలో మార్పు తేవడానికి ప్రయత్నం చేశారు. ఇట్లా రకరకాల పుస్తకాలు రాసి కరపత్రాలను వేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు రకరకాల మీటింగ్లు అయ్యాయి. తర్వాత మనకి ఈరోజు నిజాం ఆంధ్ర మహాసభ 1930 మార్చి 3, 4, 5 తేదీలలో 1930 మార్చి 3, 4, 5 తేదీల్లో మెదక్ జిల్లా జోగిపేటలో ఆంధ్ర జన కేంద్ర సంఘం సమావేశాలు జరిగాయి. 1930 మార్చి 3, 4, 5 తేదీలలో
మెదక్ జిల్లా జోగిపేటలో ఆంధ్రజన కేంద్ర సంఘం సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రజన కేంద్ర సంఘం తన పేరును ఆంధ్ర మహాసభగా మార్చుకున్నది. ఈ సమావేశంలో ఆంధ్రజన కేంద్ర సంఘం తన పేరును ఆంధ్ర మహాసభగా మార్చుకున్నది. ఇది ఒక రాజకీయ సంస్థగా మారిపోయింది. ఈ సందర్భంగా ఇది ఒక రాజకీయ సంస్థగా మారిపోయింది. అంటే ఇక్కడ ఆంధ్ర మహాసభ అనమాట. ఇది ఆంధ్ర మహాసభ. అంతకుముందు ఉంది ఆంధ్రజన కేంద్ర సంఘం. ఇప్పుడు ఆంధ్ర మహాసభగా తన పేరు మార్చుకుంది. ఒక రాజకీయ సంస్థగా మారిపోయింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలకు మొదటి ఆంధ్ర మహాసభ సమావేశాలకు అధ్యక్షత వహించింది ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించింది సురవరం ప్రతాపరెడ్డి. దీనికి కార్యదర్శి ఎవరంటే మాడపాటి హనుమంతరావు. పేరు మార్పుతో కొన్ని కొత్త లక్షణాలు ఈ సంస్థలోకి ప్రవేశించాయి. పేరు ఆంధ్ర మహాసభగా పేరు మార్చుకుంది. దాంతో కొన్ని కొత్త లక్షణాలు ఈ సంస్థలోకి ప్రవేశించాయి. అవేంటంటే సాంఘిక సాంస్కృతిక విషయాలను లోతుగా పరిశీలించడం. కొత్త విషయాలు వచ్చినాయి. అవేంటంటే సాంఘిక సాంస్కృతిక విషయాలను లోతుగా పరిశీలించడం, దానికి అనుగుణంగా తీర్మానాలు చేయడం. అంటే సాంఘికంగా కానీ సాంస్కృతిక విషయాలను కానీ లోతుగా పరిశీలించి దానికి అనుగుణంగా తీర్మానాలు చేయడం అనేది. తర్వాత ఇదే సందర్భంలో ఈ విధంగా కొత్త అంశాలు వచ్చినాయి దాంట్లో ఆంధ్ర మహాసభలోకి. ఇదే సందర్భంలో ఆంధ్ర మహిళా సభ మొట్టమొదటి సమావేశం జరిగింది. అంటే జోగిపేటలో ఆంధ్ర మహాసభ సమావేశాలు ఒక పక్క జరుగుతుంటే మరొక పక్క ఆంధ్ర మహిళా సభ అంటే స్త్రీలకు సంబంధించిన సభ మరో పక్క అక్కడే పక్కనే ఆంధ్ర మహిళా సభ జరిగింది. ఆంధ్ర మహిళా సభ మొట్టమొదటి సమావేశం కూడా జోగిపేటలోనే జరిగింది. అంటే ఆంధ్ర మహిళా సభ ఏర్పడింది అక్కడే, దానికి మొట్టమొదటి సమావేశం కూడా అక్కడే జరిగింది. ఆంధ్ర మహిళా సభ సమావేశానికి నడింపల్లి సుందరమ్మ మొట్టమొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే నడింపల్లి సుందరమ్మ అధ్యక్షత వహించింది. ఆంధ్ర మహాసభ ఏ అంశాలు చర్చించిందంటే శ్రీ విద్య, హరిజనోద్ధరణ, సాంఘిక దురాచారాల తొలగింపు, జాగీరు భూములలో రైతుల హక్కుల రక్షణ, తెలంగాణ సరిహద్దులను ఖచ్చితంగా నిర్ణయించడం, స్థానిక సంఘాల్లో ఎన్నికల పద్ధతి మొదలైన అంశాలన్నింటినీ కూడా ఆంధ్ర మహాసభ సభల సందర్భంగా చర్చించిన అంశాలు. ఒకటి స్త్రీలకు విద్య ఇంప్రూవ్ చేయాలి. అంటే స్త్రీ విద్య అనేది అందుబాటులో లేదు. స్త్రీలకు విద్యను అందుబాటులో తీసుకురావాలి. స్త్రీ విద్యను ఎక్కువ పాఠశాలలు స్త్రీల కోసం ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. తర్వాత హరిజనోద్ధరణ అంటే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి. అంటే ఈ అస్పృశ్యతను అంటరానితనాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో హరిజనోద్ధరణ. తర్వాత సాంఘిక దురాచారాలు తొలగింపు, సమాజంలో నెలకొన్న సాంఘిక దురాచారాలు. ఆ కాలంలో సమాజంలో అనేక సాంఘిక దురాచారాలు ఉండేవి. అవేంటంటే బాల్య వివాహాలు, అంటే చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేయడము, తర్వాత మన బాల్య వివాహాలు, తర్వాత రెండోది వితంతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. తర్వాత ఇవే కాకుండా కన్యాశుల్కం, వరకట్నం మొదలైన సాంఘిక దురాచారాలు ఉండేవి. తర్వాత జోగిని సిస్టము, తర్వాత దేవదాసి సిస్టము, తర్వాత ఇవన్నీ కూడా ఆనాటి సాంఘిక దురాచారాలు ఉండేవి. ఈ సాంఘిక దురాచారాలను తొలగింపజేసి సమాజాన్ని ఆధునీకరింపజేయాలనే లక్ష్యము. తర్వాత జాగీరు భూములు రైతుల రక్షణ, అంటే ఎవరైతే జాగీరు దొరలు భూస్వాములు ఉన్నారో వాళ్ళు జాగీరులు ఉన్నాయి, ఆ జాగీరు భూములలో రైతులు ఉంటారు, వాళ్ళకు రక్షణ లేదు. ఎందుకంటే జమీందారులు, జాగీరుదారులు, దొరలు వాళ్ళని పెప్పి చేసి పన్నులు వసూలు చేస్తారు. వాళ్ళు పన్నులు చెల్లించకపోతే వాళ్ళ భూములు లాక్కుంటారు. ఇట్లా వాళ్ళకి హక్కులకు రక్షణ లేదు, ఎలాంటి హక్కులు లేవు వాళ్ళకని చెప్పేసి వాళ్ళ హక్కులను రక్షించాలనే ఉద్దేశంతో. అదేవిధంగా తెలంగాణ సరిహద్దులను ఖచ్చితంగా నిర్ణయించాలి. ఏం చేయాలని నిజాం ఏం చేయాలి, తెలంగాణ సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలంగాణ బార్డర్స్ను కరెక్ట్గా నిర్ణయించాలి. తర్వాత చివరిది స్థానిక సంఘాల్లో ఎన్నికల పద్ధతి మొదలైనవి. స్థానిక సంఘాల్లో ఎన్నికల పద్ధతి ద్వారా స్థానిక సంఘాలు ఎన్నిక కావాలన్నది. ఈ అంశాలన్నింటినీ కూడా మొట్టమొదటి ఆంధ్ర మహాసభలో చర్చించడం జరిగింది. ఆంధ్ర మహాసభలకు ప్రజాదరణ బాగా పెరిగింది. ఇక ఎవరి ఇయర్ ఏదో దగ్గర ఆంధ్ర మహాసభ జరిగేది. ఈ విధంగా అనేక మంది ప్రజలు హాజరవ్వడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఆంధ్ర మహాసభలకు ప్రజాదరణ బాగా పెరిగిపోయింది. దీంతో ప్రభుత్వం ఆందోళనకు గురైంది. అంటే తనకు వ్యతిరేకంగా ఎక్కడ పోరాటం జరుగుతుందో, తన అధికారం ఎక్కడ పోతుందనే భయం నిజాంకి ఏర్పడింది. అందుకే నిజాం ఏం చేశాడంటే, ఉస్మాన్ అలీ ఖాన్ 1929 సంవత్సరంలో
గస్తీ నెంబర్ 53 అమలులోకి తెచ్చింది. గస్తీ నెంబర్ అంటే ఆర్డర్ని ఫర్మానాను 19 గస్తీ అంటే ఫర్మానా 1929 సంవత్సరంలో గస్తీ నెంబర్ 53 అంటే ఆర్డర్ నెంబర్ 53ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీని ప్రకారం ఈ ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఎవరైనా సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే దానికి 10 రోజుల ముందే సమావేశ ఎజెండా ప్రభుత్వానికి తెలిపి అనుమతి తీసుకోవాలి. అంటే ఎవరైనా సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే దానికి 10 రోజులు ఈ సమావేశానికి ముందే 10 రోజుల ముందే సమావేశంలో ఏం చర్చిస్తారు, దాని ఎజెండా ఏంది అనే అంశాలు ప్రభుత్వానికి తెలిపి అనుమతి తీసుకోవాలని ఈ ఆర్డర్ తీయడం జరిగింది. 1937లో రాజ్యంలోని మహారాష్ట్ర పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. 1937 సంవత్సరంలో మనకు మరాఠా ప్రాంతం కూడా హైదరాబాద్ సంస్థానంలో ఉండేది కాబట్టి 1937 సంవత్సరంలో ఈ రాజ్యంలోని మహారాష్ట్ర ప్రాంతం వారు మహారాష్ట్ర పరిషత్ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. కన్నడం మాట్లాడేవారు కర్ణాటక వారు కర్ణాటక పరిషత్తును వారు స్థాపించారు. తర్వాత రెండవ నిజాం ఆంధ్ర మహాసభ ఈ సమావేశాలు 1931లో దేవరకొండలో జరిగాయి. రెండవ నిజాం ఆంధ్ర మహాసభ సమావేశాలు ఎక్కడ జరిగాయి? 1931 సంవత్సరం నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగాయి. దీనికి అధ్యక్షత వహించింది బూరుగుల రామకృష్ణారావు. తర్వాత ఈ సమావేశానికి మాదారి భాగ్యారెడ్డి వర్మ తర్వాత గూడవల్లి రామబ్రహ్మం హాజరయ్యారు. మొదలైన వాళ్ళు హాజరు కావడం జరిగింది. రావినారాయణ రెడ్డి హైదరాబాద్లోని రెడ్డి ఆస్తుల నుండి కాలినడకన బయలుదేరి ఈ సమావేశానికి హాజరయ్యాడు. రావినారాయణ రెడ్డి అనే ప్రముఖ నాయకుడు ఆ రోజుల్లో హైదరాబాద్లోని రెడ్డి ఆస్తుల నుండి కాలినడకన బయలుదేరి ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. తర్వాత ఆంధ్ర మహిళా సభకు అక్కడే రెండవ ఆంధ్ర మహిళా సభ జరిగింది. పక్కనే ఉన్న ఆవరణలో ఈ రెండవ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది ఎవరంటే టి వరలక్ష్మమ్మ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది. తర్వాత ఈ విధంగా మరి ఈ రెండవ ఆంధ్ర మహాసభ సమావేశంలో కూడా అనేక అంశాలు చర్చించబడ్డాయి. ముఖ్యంగా అస్పృశ్యత అంటరానితనాన్ని రూపుమాపాలని తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంలో నిజాం ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుందంటే నిజాం ప్రభుత్వం ఆంధ్ర మహాసభ పేరును తెలుగు లేక తెలంగాణ సభగా మార్చుకోమని సలహా ఇచ్చింది. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వము ఆంధ్ర మహాసభ అనే పేరును ఉండకూడదు, అది మీరు ఇంకో పేరులోకి మార్చుకోండి, తెలుగు మహాసభ అని పెట్టుకోండి, లేక తెలంగాణ సభగా మార్చుకోమని నిజాం ప్రభుత్వం ఆంధ్ర మహాసభ సభ్యులకు సలహా ఇచ్చింది. దానికి ఆంధ్ర మహాసభ నాయకులు దీనికి నిరాకరించడం జరిగింది. మేము మార్చుకోము, ఆంధ్ర మహాసభగానే మా పేరు ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మూడవ నిజాం ఆంధ్ర మహాసభ 1934 సంవత్సరం మార్చిలో జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే ఖమ్మంలో జరిగింది. మూడవ నిజాం ఆంధ్ర మహాసభ 1934 సంవత్సరం మార్చి నెలలో జరిగింది, ఖమ్మంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన వాడు పులిజాల వెంకటరంగారావు అధ్యక్షత వహించాడు. తర్వాత ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించిన ఎవరు వహించారంటే ఆంధ్ర మహిళా సభకు ఎల్లాప్రగడ సీతాకుమారి అధ్యక్షత వహించింది. తర్వాత ఈ సమావేశాల్లో మూడవ ఆంధ్ర మహాసభ సమావేశాల్లో దేవదాసి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని ఈ సభలో నిర్ణయం తీసుకున్నారు. దేవదాసి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని ఈ సభలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సభతో సర్దార్ జమలాపురం కేశవరావు, మాడపాటి రామచంద్రరావుల రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు ఈ నాయకులు ఇద్దరు, సర్దార్ జమలాపురం కేశవరావు. తర్వాత రెండవ నాయకుడు మాడపాటి రామచంద్రరావు. ఈ సమావేశాలు ఆంధ్ర మహాసభల నుంచే అనేక మంది రాజకీయ నాయకులు తయారయ్యారు. అంటే వాళ్ళకి ట్రైనింగ్ అనేక మంది రాజకీయ నాయకులు గొప్ప నాయకులు కావాలని జరిగింది. తర్వాత మూడవ ఆంధ్ర మహాసభ సభతోనే సర్దార్ జమలాపురం కేశవరావు తర్వాత మాడపాటి రామచంద్రరావు ఇద్దరు కూడా వారి రాజకీయ జీవితం అనేది ప్రారంభమైంది. నాలుగవ నిజాం ఆంధ్ర మహాసభ మనకు కరీంనగర్ జిల్లాలో ఉన్న సిరిసిల్లలో జరిగింది. దీనికి అధ్యక్షుడు మాడపాటి హనుమంతరావు. దీనికి అధ్యక్షత వహించింది మాడపాటి హనుమంతరావుకు తెలంగాణ పితామహ అనే బిరుదు ఉండేది, మాడపాటి హనుమంతరావు. తర్వాత ఆంధ్ర మహిళా సభ పక్కనే ఉన్న ప్రాంగణంలో జరిగింది. ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షురాలు మాడపాటి హనుమంతరావు భార్య మాడపాటి మాణిక్యాంబ. భర్తేమో ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహిస్తే
భార్య ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది మాడపాటి మాణిక్యాంబ. తర్వాత ఇది ఇక్కడ వేములవాడ భీమకవి దివ్య స్మృతిగా సభావరణానికి భీమకవి నగరం అని పేరు పెట్టారు. ఎక్కడైతే ఆంధ్ర మహాసభ జరిగిందో ఆనాడు వేములవాడ భీమకవి అనే కవి ఉండేవాడు. ఆయనకు గుర్తుగా దివ్య స్మృతిగా ఈ సభ జరిగే ప్రాంతానికి ఆవరణానికి ఏమని పేరు పెట్టారంటే భీమకవి నగరం అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారి అయిన మెకెంజీ విద్యా విధాన పునర్నిర్మాణం గురించి ఒక ప్రణాళికను రూపొందించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారి అయిన మెకెంజీ అని ఆయనే విధాన పునర్నిర్మాణం గురించి ఒక ప్రణాళిక, విద్యా విధానం ఏ విధంగా ఉండాలి, దాన్ని ఎట్లా పునర్నిర్మాణం చేయాలని దాని గురించి ఒక ప్లాన్ చేశాడు. ఈయన మెకెంజీ అనే ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారి. మెకెంజీ ప్రణాళికలోని ఏంటంటే ప్రజల మాతృభాషలో విద్య ఉండాలి, విద్య అనేది ప్రజల మాతృభాషలో విద్య అనేది ఉండాలని చెప్పాడు అనే అంశాన్ని ఆంధ్ర మహాసభ బలపరిచింది. ఈ విధంగా మెకెంజీ చెప్పిన అంశాన్ని అంటే మాతృభాషలో విద్యా విధానం ఉండాలి అనే అంశాన్ని ఆంధ్ర మహాసభ ఈ అంశాన్ని బలపరిచి నిజాం ప్రభుత్వానికి పంపించడం జరిగింది. తర్వాత నిర్బంధ ప్రాథమిక విద్య, జాగీర్ ప్రజల హక్కులు, నిర్బంధ ప్రాథమిక విద్య, తర్వాత జాగీర్ ప్రజల హక్కులు, తర్వాత స్థానిక స్వపరిపాలన. నిర్బంధ ప్రాథమిక విద్య అంటే బలవంతంగానైనా ప్రాథమిక విద్య నేర్పించడం. తర్వాత జాగీర్ ప్రజల హక్కులు అంటే జాగీర్లు జాగీర్దారుల కింద కొన్ని గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాల్లో ప్రజల యొక్క హక్కుల గురించి, వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉండేది, వాళ్ళ హక్కుల గురించి కూడా ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. తర్వాత స్థానిక స్వపరిపాలన, సెల్ఫ్ రూల్, తనను తాము పాలించుకోవడం. గ్రామ పంచాయతీలను స్థాపించడం, నూతన గ్రామ పంచాయతీలను స్థాపించడం. తర్వాత నిమ్న జాతుల ఉద్ధరణ అంటే తక్కువ జాతులను, అట్టడుగు కులాలను ఉద్ధరించడం వలన 26 తీర్మానాలను ఈ ఆంధ్ర మహాసభ ఆమోదించింది. తర్వాత ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడైన బద్దం ఎల్లారెడ్డి రాజకీయ జీవితం ఈ సభతో ప్రారంభమైంది. ఈ సభతోనే ప్రారంభమైంది. ఐదవ నిజాం ఆంధ్ర మహాసభ 1936 సంవత్సరంలో జరిగింది. ఐదవ నిజాం ఆంధ్ర మహాసభ 1936 సంవత్సరంలో జరిగింది. దీని సమావేశ స్థలం ఎక్కడంటే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న షాద్నగర్లో ఈ సమావేశం జరిగింది. ఈ ఐదవ నిజాం ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరంటే కొండా వెంకటరంగారెడ్డి. ఐదవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది కొండా వెంకటరంగారెడ్డి. తర్వాత ఆంధ్ర మహిళా సభ సమావేశాలు అదే ప్రాంగణం అవతల సైడ్ జరిగాయి. ఐదవ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది ఎవరంటే అనంత లక్ష్మీదేవి. అప్పుడే మరణించిన వామన్ నాయక్ సంస్మరణార్థం, అదే సమయంలో వామన్ నాయక్ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైన వామన్ నాయక్ అప్పుడే మరణించిన వామన్ నాయక్ జ్ఞాపకార్థం సంస్మరణార్థం ఈ సభా ప్రాంగణానికి దేశభక్త నగరం అని పేరు పెట్టారు. పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో నిర్బంధ విద్య, గ్రామ పంచాయతీలు, రైతుల సమస్యలు చర్చించబడ్డాయి. ఈ సమావేశంలో నిర్బంధ విద్య, గ్రామ పంచాయతీలు, రైతుల సమస్యలు మొదలైనవి అంశాలు చర్చించబడ్డాయి. ఆరవ నిజాం ఆంధ్ర మహాసభ 1937 సంవత్సరంలో జరిగింది. ఎక్కడ నిజామాబాద్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది మందముల నరసింహారావు. తర్వాత ఇదే సమయంలో ఆంధ్ర మహిళా సభ మీటింగ్ కూడా జరిగింది. ఆంధ్ర మహిళా సభ మీటింగ్కు అధ్యక్షత వహించింది నందగిరి ఇందిరాదేవి. ఈ సమావేశం ద్వారా మొదటిసారిగా ఆంధ్ర మహాసభ ఒక రాజకీయ సంస్థగా పరిగణించబడింది. ఈ సమావేశం ద్వారానే ఆరవ నిజాం ఆంధ్ర మహాసభ సమావేశం ద్వారానే మొదటిసారిగా ఆంధ్ర మహాసభ ఒక రాజకీయ సంస్థగా పరిగణించబడింది. తర్వాత సభా కార్యక్రమాలు తెలుగులోనే నిర్వహించాలనే నిబంధన తీసివేశారు. అంతకుముందు సభా కార్యక్రమాలు తెలుగు భాషలో నిబంధన ఉండేది. కానీ ఈ సందర్భంగా సభా కార్యక్రమాలు తెలుగులోనే నిర్వహించాలనే నిబంధనను ఈ సందర్భంగా తీసివేశారు. ఈ సభలో తెలుగు భాషకు ప్రాముఖ్యం ఇవ్వకుండా
నిజాం రాష్ట్రము ఆంధ్రుల అభివృద్ధి ఆంధ్ర మహాసభ కృషి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ సభలో తెలుగు భాషకు ఏమో మొత్తం పెద్ద ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజాం రాష్ట్రము ఆంధ్రుల అభివృద్ధికి ఆంధ్ర మహాసభ నిజాం రాష్ట్రము ఆంధ్రుల అభివృద్ధికి అంటే తెలుగువారి నిజాం రాష్ట్రంలో తెలుగువారి అభివృద్ధికి ఆంధ్ర మహాసభ కృషి చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 7వ నిజాం ఆంధ్ర మహాసభ 7వ నిజాం ఆంధ్ర మహాసభ 1940 సంవత్సరం హైదరాబాద్ జిల్లా మల్కాపురంలో జరిగింది. 7వ నిజాం ఆంధ్ర మహాసభ 1940 సంవత్సరం హైదరాబాద్ జిల్లా మల్కాపురంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన వాడు మందముల రామచంద్రరావు. దీనికి అధ్యక్షత వహించిన వాడు మందముల రామచంద్రరావు. ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు ఇక్కడ ఆంధ్ర మహిళా సభ సమావేశాలు కూడా జరిగాయి. ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది యోగ్యశీలాదేవి. ఈ సభలో అతివాదులు ఎక్కువ మంది పాల్గొన్నారు. రాజకీయ సంస్కరణ కోసం చేసిన 63 అయ్యంగార్ కమిటీ ఇచ్చిన నివేదిక ఈ సభలో చర్చించబడింది. 63 అయ్యంగార్ కమిటీ అనేది హైదరాబాద్లో రాజకీయ సంస్కరణ చేయాలనే ఉద్దేశంతో నిజాం ఏర్పాటు చేసిన కమిటీ. 63 అయ్యంగార్ ఇచ్చిన నివేదిక ఈ సభలో ఏమి నివేదిక ఇచ్చిందో ఈ సభలో చర్చించబడింది. 8వ నిజాం ఆంధ్ర మహాసభ 1941 సంవత్సరంలో నల్గొండ జిల్లా చిలుకూరులో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు రావి నారాయణ రెడ్డి. తర్వాత ఇక్కడ జరిగిన ఆంధ్ర మహిళా సభ సమావేశాలకు అధ్యక్షత వహించింది రంగమ్మ ఓబులారెడ్డి. తర్వాత ఇక్కడ జరిగిన ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల స్వాధీనంలోకి 8వ ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల స్వాధీనంలోకి పోయింది. 9వ నిజాం ఆంధ్ర మహాసభ 1942 సంవత్సరంలో వరంగల్ జిల్లా ధర్మవరంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన వాడు మాదిరాజు రామకోటేశ్వరరావు, మితవాద నాయకుడినే. ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు ఇక్కడ జరిగిన 9వ ఆంధ్ర మహాసభకు ఆ మహిళా సభకు అధ్యక్షత వహించి రంగమ్మ ఊబులారెడ్డి. ఈ సమావేశం క్విట్ ఇండియా తీర్మానాన్ని బలపరిచింది. తర్వాత 10వ నిజాం ఆంధ్ర మహాసభ 1943లో జరిగింది, హైదరాబాద్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది కొండా వెంకటరంగారెడ్డి. ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది సీతాకుమారి. తర్వాత ఈ సభలో మొదటిసారిగా అధ్యక్ష పదవికి కమ్యూనిస్ట్ నాయకులైన బద్దం ఎల్లారెడ్డి, మితవాద పక్షం నుండి కొండా వెంకటరంగారెడ్డి పోటీ పడగా కేవీ రంగారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నుకోబడడం జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటు గురించి ఈ సభలో చర్చించారు. తెలంగాణ సరిహద్దులను స్పష్టంగా నిర్ణయించాలని తీర్మానం కూడా చేయడం జరిగింది. 11వ నిజాం ఆంధ్ర మహాసభ 1944 సంవత్సరంలో భువనగిరిలో రావినారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు ఈ సందర్భంగా జరిగిన 11వ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది సత్యవతీదేవి. ఇక్కడ జరిగిన సభల్లో అతివాదులు మితవాదులు అధికారికంగా విడిపోయి ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయింది. నిజాం ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల స్వాధీనంలోకి పోవడంతో మితవాద నాయకులైన కేవీ రంగారెడ్డి, ఎం రామచంద్రరావులు జాతీయ ఆంధ్ర మహాసభ నూతన సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 12వ నిజాం ఆంధ్ర మహాసభ 1945 సంవత్సరంలో ఖమ్మంలో రావినారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇది పూర్తిగా కమ్యూనిస్టుల అదుపులో ఉన్న ఈ సభకు 40,000 మంది పైగా జనం హాజరయ్యారు. 40,000 మంది జనం అయ్యారు. 13వ నిజాం ఆంధ్ర మహాసభ 1946 సంవత్సరంలో కరీంనగర్లో బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇదే చివరి ఆంధ్ర మహాసభ. 1946 డిసెంబర్ 3వ తేదీన కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి గురి కావడంతో ఆంధ్ర మహాసభ కూడా ముగింపు దశకు చేరుకున్నది. తర్వాత జాతీయ ఆంధ్ర మహాసభ ప్రథమ సమావేశం. ఈ విధంగా మితవాదులు చేరిపోయారు, జాతీయ ఆంధ్ర మహాసభగా చేరిపోయారు. దీని సమావేశం 1945 సంవత్సరంలో వరంగల్ జిల్లా మరికొండలో మాదిరాజు రామకోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. తర్వాత జాతీయ ఆంధ్ర మహాసభ ద్వితీయ సమావేశం 1946 సంవత్సరంలో మెదక్ జిల్లా కందిలో జమలాపురం కేశవరావు అధ్యక్షతన జరిగింది. జమలాపురం కేశవరావుకు తెలంగాణ సర్దార్ అని బిరుదు. ఈ సభ తర్వాత జాతీయ ఆంధ్ర మహాసభ హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్లో విలీనమైంది. ఆంధ్ర మహాసభ కార్యకలాపాలను పయాం, రయ్యత్ అనే ఉర్దూ పత్రికలు ప్రచారం చేశాయి. పయాం పత్రిక సంపాదకుడైన అబ్దుల్ గఫార్ అభ్యుదయ రచనలకు చోటిచ్చేవాడు. రయ్యత్ పత్రిక సంపాదకుడైన మందమల నరసింహారావు మొత్తం ఆంధ్ర మహాసభల అధ్యక్షోపన్యాసాన్ని అనువదించి ప్రచురించాడు. ఈ విధంగా ఆంధ్ర మహాసభలు అనేవి ఏర్పడి ఆంధ్ర జనసంఘం ఆంధ్ర మహాసభల ఏర్పడి ఈ విధంగా దారితీసిన పరిస్థితులు అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మనం ఆంధ్ర జనసంఘం గురించి, కేంద్ర సంఘం గురించి, ఆంధ్ర మహాసభల గురించి మనం ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఒకవేళ వచ్చినట్లయితే ఈ విధంగా రాస్తే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందుతో ఈ ఎపిసోడ్ ముగించడం జరుగుతుంది.